2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక మాత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడం కోసం 33/11 kV సబ్స్టేషన్లు అనుసంధానం చేస్తూ 36 ఇంటర్లింకింగ్ లైన్లను 15,90,00,000 వ్యయంతో మంజూరు చేసి 19 పనులు పూర్తి కాగా 17 పనులు పురోగతిలో ఉన్నాయి. 17 కొత్త 33/11 kV సబ్స్టేషన్లను 50 కోట్లతో మంజూరు చేసుకున్నాం. మెరుగైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం పైలట్ ప్రాజెక్టుగా 38 సబ్స్టేషన్ల ఆటోమేషన్ పనులు చేయడం జరుగుతుంది. ఎరుపాలెం మండలంలో 132/33 kV సబ్స్టేషన్ సుమారు 95 కోట్ల రూపాయలతో మంజూరు చేసుకున్నాం. మదిర పట్టణంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి 40 కోట్ల వ్యయంతో, ఖమ్మం పట్టణ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి 1,241 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఆమోదం కొరకు ప్రభుత్వానికి పంపడం జరిగింది. అత్యవసర విద్యుత్ పునరుద్ధరణ కోసం విద్యుత్ అంబులెన్సులు అన్ని డివిజన్లలో అందుబాటులోకి ఉంచాం. 1912 నెంబర్కు ఫోన్ చేస్తే విద్యుత్ అంబులెన్స్ మరమ్మత్తు పనులు పూర్తి చేస్తుందని తెలుపుతున్నాను. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎరుపాలెం మండలం రాజులపాలెం గ్రామం, కల్లూరు మండలంలోని చిన్న కోరికొండి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి ప్రణాళికలు చేపట్టాం. ఇందిరా సవర గిరిజల వికాసం పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 550 లబ్ధిదారులను ఎంపిక చేసి సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో 27 గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా 16,837 కుటుంబాలకు గృహ విద్యుత్ సేవకు 2 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్, 4,371 వ్యవసాయ కరెంటు సర్వీసులకు 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలంలోని 22 గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయడం వల్ల మోడల్ సోలార్ మండలంగా ఏర్పడుతుంది. సోలార్ విద్యుత్తును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం గ్రామ పంచాయతీ నుండి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు అమర్చుటకు చర్యలు చేపట్టనున్నాం.